యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు చేస్తూ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి అన్ని బాధ్యతలు తీరిపోయాక కొంతమంది అనుకుంటారు అమ్మయ్య అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే ఇంద్రుణ్ణి పక్కకి తప్పుకోమని వాడు లైన్లోకి వస్తాడు. వీడు చేసిన పుణ్యాలు ఇంతకాలం అనుభవించాడు, పాపాలు అనుభవించాలి కదా, నీది ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది, నాది సెకండ్ ఇన్నింగ్స్, నువ్వు తప్పుకో అంటాడు. అప్పుడు మొదలవుతాయి. చేసిన పెళ్లిళ్ళు మళ్ళీ మొదటికి వస్తాయి, పొందిన ఉద్యోగాలు మళ్ళీ మొదటికి వస్తాయి. ఇన్ని కర్మలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలు చక్రం తిరగడం మొదలెట్టాయి. ఈ చక్రం ఆ చక్రాన్ని ఆపదు, ఆ చక్రం ఈ చక్రాన్ని ఆపదు. పుణ్యం చేస్తే పాపం పోతుంది, కుదరదమ్మా. పుణ్యమే, పాపం. దేనికి దానికి అనుభవించాలి. దాంట్లోంచి దీన్ని మైనస్ చేయడం అనేది దేనికి దానికి అనుభవించాలంటే పాప ఫలం అనుభవించకుండా ఉండాలంటే పాపం చెయ్యకు, అంతే. యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు చేస్తూ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి అన్ని బాధ్యతలు తీరిపోయాక కొంతమంది అనుకుంటారు అమ్మయ్య అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే ఇంద్రుణ్ణి పక్కకి తప్పుకోమని వాడు లైన్లోకి వస్తాడు. వీడు చేసిన పుణ్యాలు ఇంతకాలం అనుభవించాడు, పాపాలు అనుభవించాలి కదా, నీది ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది, నాది సెకండ్ ఇన్నింగ్స్, నువ్వు తప్పుకో అంటాడు. అప్పుడు మొదలవుతాయి. చేసిన పెళ్లిళ్ళు మళ్ళీ మొదటికి వస్తాయి, పొందిన ఉద్యోగాలు మళ్ళీ మొదటికి వస్తాయి. ఇన్ని కర్మలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలు చక్రం తిరగడం మొదలెట్టాయి. ఈ చక్రం ఆ చక్రాన్ని ఆపదు, ఆ చక్రం ఈ చక్రాన్ని ఆపదు. పుణ్యం చేస్తే పాపం పోతుంది, కుదరదమ్మా. పుణ్యమే, పాపం. దేనికి దానికి అనుభవించాలి. దాంట్లోంచి దీన్ని మైనస్ చేయడం అనేది దేనికి దానికి అనుభవించాలంటే పాప ఫలం అనుభవించకుండా ఉండాలంటే పాపం చెయ్యకు, అంతే.